నమస్తే. మనతో పాటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బొంతు రామ్మోహన్ గారు ఉన్నారు. అన్న, ఈరోజు సామాజిక విజయభేరి నేపథ్యంలో మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో సభ జరిగింది. ఏంటి ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం? ఒకటి, మరి దేశంలో ఎక్కడ ఎప్పుడు లేని విధంగా మరొక జాతీయ స్థాయి అధ్యక్షుడు, అఖిల భారత అధ్యక్షుడైన శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, మరి వాళ్ళ ఒక గ్రామాధ్యక్షులు, ఒక కాలనీ అధ్యక్షులు, ఒక మండల అధ్యక్షుడు, ఒక జిల్లా అధ్యక్షుడు, మరి వారితోటి ఒక సమ్మేళనం, మరి వారితోటి ఒక చర్చ, మరి దీనికి జరగడం అనేది ఒక ఎప్పుడు ఎక్కడ కూడా జరిగి ఉండే సందర్భం ఉండదు. ఎప్పుడైనా మరి పబ్లిక్ మీటింగో లేకపోతే ఒక ఉన్నత స్థాయి మీటింగో ఎగ్జిక్యూటివ్ మీటింగో అయితే తప్పితే ఒక గ్రామ స్థాయి, కాలనీ స్థాయి మరి ఎక్కడ కూడా వాళ్ళతోటి ఒక జాతీయ స్థాయి అధ్యక్షుడు మరి కలిసి ఒక మీటింగ్ జరిగిన సందర్భం ఎక్కడ కూడా లేదు. మరి పార్టీని బలోపేతం చేస్తానికి ఒక మిషన్ మోడ్లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీని మరి వాళ్ళ సోనియా గాంధీ గారు, మరి శ్రీ రాహుల్ గాంధీ గారు, మరి ప్రియాంక గాంధీ గారు మరి ఏదైతే వారు అనుకుంటున్నారో దాన్ని మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ నేతృత్వంలో ఒక పక్కా ప్రణాళికతోటి, ఒక పటిష్టమైన ప్రణాళికతోటి మరి పార్టీని నడపడానికి, శ్రేణులను ఉత్సాహపడటానికి తెలంగాణ ప్రభుత్వం మరి చక్కగా పనిచేసుకుంటూ ముందుకు పోయి మరి మునుముందు రాబోయే కాలంలో భారతదేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసుకుంటూ మరి ఇందిరమ్మ రాజ్యం తీసుకుపోయే విధంగా జరిగే నిర్మాణంలో మరి జై భీమ్, జై సన్నిధాన్ మరి దీని కార్యక్రమంలో దాన్ని ముందు తీసుకుపోవడానికి ఇది చివరి మరి అంకంగా ఈరోజు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో గ్రామాధ్యక్షులతోటి అఖిల భారత అధ్యక్షుడి మరి సమావేశం జరగడం జరిగింది. అంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజుల నుంచి ఇటు గ్రామాల్లో కానివ్వండి, ఇటు మండలాల్లో కానివ్వండి, కొంతవరకు కార్యకర్తలు అంటే నిరాశ చెందిన పరిస్థితి కనిపించింది. సో ఈ సభ ద్వారా కార్యకర్తలలో ఉత్సాహం నిండినట్టే అనిపిస్తుంది ఏమన్నా? డెఫినెట్ గా, అంటే ప్రభుత్వం ఏర్పడి దాన్ని కొద్దిగా స్టెబిలైజ్ చేయడానికి టైం పడుతుంది. మరి మీరు గత 6 నెలల కాంచి చూస్తే మరి సంక్షేమ పథకాల విషయంలో కానీ, మరి కొంత పోస్టుల నియామకంలో కానీ, మరి రాబోయే 1-2 months లో జరిగే స్థానిక సంస్థలు కానీ, స్థానికంగా పార్టీ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా విరివిగా రాబోతున్నాయి. మరి ఇంకా కొంత ఏదైతే మరి ఇండ్లకు సంబంధించి, పేదవారి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా మరి అవన్నీ కూడా కొన్ని జరిగినాయి. ఇంకో విడత కూడా రానున్నది కాబట్టి వాటన్నింటి స్ట్రీమ్లైన్ చేసుకుంటూ పోయే క్రమంలో పార్టీ నిర్మాణం, సైమల్టేనియస్ గా స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ కూడా మరి కింది స్థాయిలో మీరు అన్న నిరుత్సాహం, వారిలో ఉన్న నిస్పృహాన్ని కూడా మరి వెలికి తీసి వారికి ఉత్సాహాన్ని నింపి ఇది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో దిశానిర్దేశం చేయడానికే మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో నిజంగా మరి అలా ఆన్లైన్ లో మీడియా ద్వారా మరి ఇన్న వాళ్ళు కానీ, ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళు కానీ ఒక ఉత్సాహంతో ముందుకు కదలడానికి ఇది మాక్సిమం దోహదపడతాను అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే గారు ఈ రోజు మీ అందరితో కూడా ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నాడు. అసలు ఏం జరిగింది అంటే మీ మధ్యలో చర్చ ఏం జరిగింది? మీ అంటే మీలాంటి నాయకులకు ఎటువంటి దిశానిర్దేశాలు చేశారు? ఒకటి, మరి వాళ్ళ ఎన్నికలు అయినప్పటి నుంచి నిర్వహంగా మరి అన్ని కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఫస్ట్ టైం అఖిల భారత స్థాయి అధ్యక్షుడు రావడం, మరి పిసిసి కమిటీ ఏర్పడడం, దాంట్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ, మరి ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఒక విస్తృత స్థాయిలో జరిగి పార్టీ నిర్మాణం, మరి ప్రభుత్వ తీరు, మన ఇంకా తీరుతనులు ఎలా పోతే ఇంకా మనకు ముందుకు పోతాం, పటిష్టంగా ఉంటాం అనే దాంట్లో ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ కూడా మరి చాలా కులంకషంగా చర్చలు జరగడం జరిగింది. భవిష్యత్తులో ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లా పార్టీని బలోపేతం చేయాలనేవన్నీ కూడా చాలా ఉపయోగపడే విధంగా జరిగినాయి. అవన్నీ కూడా నిజంగా పార్టీ పటిష్టతకు, ప్రభుత్వ పటిష్టతకు, రాబోయే కాలంలో ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ మరి ఏదైతే శ్రేయోరాజ్యం ఉందో మరి అది రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో ముందుకు పోవడానికి, ఒక మిషన్ మోడ్లో పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడాయని అనుకోవచ్చు. అంటే పార్టీలో గత కొద్ది రోజుల నుంచి కొంచెం అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎటువంటి చర్చలైనా జరిగాయా? అంటే దాని గురించి మల్లికార్జున్ ఖర్గే గారు ఏమన్నారు? కొన్ని కాంగ్రెస్ పార్టీలో దాదాపు మరి 130 సంవత్సరాల పార్టీ కాబట్టి కొంత మరీ నిరంకుశత్వం ఉండదు, ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడి దాన్ని కులంకషంగా చర్చించుకొని క్రమశిక్షణకు లోబడి ముందుకు పోవాలన్న దాంట్లో చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ దాంట్లో ఎక్కడ కూడా ఘర్షణపూరితమైన చర్చలు లేకుండా పార్టీని పటిష్టంగా ఉండడానికి ఎట్లా కలిసిమెలిసి ఉండాలి, ఏ రకంగా చేయాలన్న దాంట్లో ఒక సౌహృదమైన వాతావరణంలో చర్చలు, మరి దానికి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలు, దానికి సంబంధించిన పటిష్ట కార్యక్రమం ఎట్లా పోవాలనేది జరిగింది.